ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మేలుకోండి. దయచేసి యూట్యూబ్ పరీక్షల్లో పాల్గొనండి. దేవుని మాటలు విని ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెన, ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తున్నారు. వందనాలు పిల్లరా. మరి దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. పిల్లరా, గత కొన్ని దినాల నుండి, మరి కొన్ని నెలల నుండి మనము 1వ తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు తెలియచేసిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సంతృప్తి కలిగిన దైవ భక్తి గొప్ప లాభ సాధనం, గొప్ప లాభ సాధనం. పిల్లలు మనం గమనం చేసినట్లయితే ఇక్కడ లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం మరి 28 వచనంలో మనం చూస్తే మరి శ్రేష్టమైన మాట, అగ్ని గంధకములో కాలుతున్నటువంటి ధనవంతుడు తండ్రి అయిన అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. శ్రేష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, ఈ యాతనకరమైన స్థలములోనికి రాకూడదయ్యా. ఈ యాతనకరమైన స్థలం, ధనవంతుడు దానికి ఒక పేరు పెట్టాడు. ఆ స్థలం ఏంటంట? వేదనకరమైన స్థలం. క్రీస్తు లేకుండా, మారు మనస్సు లేకుండా, రక్షణ లేకుండా, ప్రార్థనా జీవితం లేకుండా, ప్రార్థన అనుభవం లేకుండా భూలోకములో జీవిస్తే బాబు తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? వేదనకరమైన స్థలములో నువ్వు పడిపోతావు. ఆ స్థలములో అగ్ని ఆరదు, పురుగు సావదు, ఎప్పుడు ఏడ్పుయు పొళ్ళు కొరుకుట అక్కడ ఉంటుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇలా మనము దేవునితో ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం కలిగి జీవించువారముగా మనం ఉండాలి అంటే, జీవించుచుండగానే, భూమి మీద ఉండగానే సంతృప్తి కలిగిన దైవ భక్తిలోనికి మనం రావాలి. అదే అంటాడు ఇక్కడ చక్కని మాట. ధనవంతుడు అంటాయా, నాకు భూమి మీద సహోదరులు ఉన్నారు, వారిని మారు మనస్సులోనికి, రక్షణలోనికి నడిపించడానికి నీ రొమ్మును ఆనుకున్న లాజరును పంపించు. లాజరు వెళ్ళి చెబితే వాళ్ళు నమ్ముతారయ్యా, మారు మనసు పొందుతారు అని బ్రతులాడుతూ ఉంటాడు. ఆ సమయంలో పిల్లరా, తండ్రివైన అబ్రహాము చక్కని మాట అంటాడు. మోషే లాంటి ప్రవక్తలు భూమి మీద చాలామంది ఉన్నారు. వారు చెబితే ఇంటే చాలు, వారు మారు మనసు పొందుతారు, రక్షణ పొందుతారు. ఈ యాతనకరమైన స్థలములకు రాకుండా వారు తప్పించబడతారు, విడిపించబడతారు అని తండ్రివైన అబ్రహాము ధనవంతుడికి చూడండి, ఇక్కడ నరకములున్న వ్యక్తి పరలోకములో ఉన్నటువంటి తండ్రి రొమ్మును ఆనుకున్నటువంటి, అబ్రహాము రొమ్మును ఆనుకున్నటువంటి లాజరుతో మాట్లాడుతున్నాడు. తండ్రివైన అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత సంభాషణ జరుగుతుందో చూడండి పిల్లరా. అమ్మ బాబు, ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే భూమి మీద ఉన్నప్పుడే నీవు దేవుని మాటకు లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి. చిన్న మాట ఈ సందర్భం జ్ఞాపకం చేస్తాను. ధనవంతుడు పెట్టిన ఆ స్థలం యొక్క పేరు ఏంటంటే వేదనకరమైన స్థలం, భయంకరమైన స్థలం, భయంకరమైన పరిస్థితి అని అక్కడ ధనవంతుడు జ్ఞాపకం చేస్తున్నాడు. బాబు, భూమి మీద ఉన్నప్పుడు మహిమ కలిగిన స్థలములో ఉంటావు. దేవుడు పిలుపు వచ్చిన తర్వాత కూడా మహిమకరమైన స్థలములో ఉంటావు. అంటే క్రీస్తును కలిగి నీవు ఉంటే, దేవుని సహవాసాన్ని నువ్వు కలిగి ఉంటే ఎక్కడుంటావు అంటే మహిమ కలిగిన స్థలం.
ఆమేన్, హల్లెలూయా. ధనవంతుడు మరణించక మునిపే ధనవంతుడు ఏమనుకున్నాడు? ఇదే మహిమ కలిగిన స్థలం అనుకున్నాడు, ఇదే సుఖభోగములతో జీవించే స్థలం అనుకున్నాడు, ఆనందంతో గడిపే స్థలం ఇదే అనుకున్నాడు. చాలామంది ఇదే అభిప్రాయంలో ఉన్నారండి. ఇక్కడ బాగా బ్రతకొచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు, తర్వాత రెండో జన్మ ఉంటే కుక్కగానో పందిగానో నక్కగానో పిల్లిగానో ఏదో ఒక జంతువు రూపంలో మనం పుడతాం అనుకుంటాం. కాదు కాదు, అట్లా లేదు దేవుని వాక్యం. ఒక జన్మ జన్మించిన వానికి 2 మరణాలు, 2 జన్మలు జన్మించిన వానికి ఒక్క మరణం. అర్థమైందా? ఏందది 2 మరణాలు ఏంది అని మనం చూస్తే, లేదా ఒకటి శరీర సంబంధంగా తల్లి గర్భములను పుడితే వారికి 2 మరణాలు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధంగా చనిపోతాడు, రెండవది ఆత్మ సంబంధముగా నరకంలో పడిపోతాడు, వేదనకరమైన స్థలంలో పడిపోతాడు. అదే 2 జన్మలు జన్మించిన వారికి ఒక్క మరణమే ఉంటుంది. అది ఏంది అంటే, లేదా ఒకటి తల్లి గర్భములో జన్మించుట, తల్లి గర్భము ద్వారా జన్మించుట, రెండవది ఆత్మ సంబంధముగా నీటి మూలం బాప్తిస్మము ద్వారా జన్మించబడట. ఈ 2 జన్మలు అదే నికోదేముతో మాట్లాడతాడు. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యానికి వారసుడు కాడు, దేవుని యొక్క సన్నిధికి వారు వారసుడు కాదు. క్రొత్త జన్మ, అదే వాక్య ప్రకారమైన జన్మ, మారు మనసుతో కూడిన జన్మ, పాప క్షమాపణతో కూడినటువంటి జన్మ, బాప్తిస్మము ద్వారా జన్మించుట. ఒకటి తల్లి గర్భము, రెండవది నీటి గర్భము. నీళ్ళలోకి నువ్వు మునిగి పైకి లెగిస్తే అది జలగర్భమును చీల్చుకొని బయటికి రావటం. 2 జన్మలు జన్మించిన వారికి ఒక్క మరణమే. అదేది అంటే శరీర సంబంధమైన మరణం. అది ఆ మరణమే మొన్నైనది తిరిగి మన్నుకు చేరుతుంది. అంటే మన శరీరం అంతా మన్నుతో చేయబడింది, మట్టితో చేయబడింది. ఆది మానవుడైనటువంటి మొదటి ఆదాము లేదా మన్నుతో చేశాడు దేవుడు. రూపమును ఆకారమును చేసి అతని నాసికారంధ్రములో జీవాత్మను ఓదగా అతడు జీవించువాడయ్యాడు. సరా, మన్నుతో చేశాడు కాబట్టి ఈ మన్ను తిరిగి మన్నుకే చేరాలి. కాబట్టి ఇక్కడ ధనవంతుడు చక్కని మాట అండి, వేదనకరమైన స్థలం అండి. క్రీస్తు లేకుండా భూలోకములను జీవిస్తే వేదనకరమైన స్థలం. నిన్న పాప మరి జెమిమా భూలోకములో సంతోషకరమైన స్థలం. ఇండియా క్రికెట్ మ్యాచ్లో ఆమె ద్వారా ఇండియా టీం గెలిచింది. 127 రన్స్ కొట్టి నాట్అవుట్గా నిలిచిందండి. ఆ అమ్మాయిని మొదటిగా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ అమ్మాయి చెప్పిన మాట ఏం తెలుసా? శ్రేష్టమైన మాట, ఈ విజయము నాకు దేవుడిచ్చాడు. అంటే ఈ స్థలము మహిమకరమైన స్థలముగా మార్చబడటానికి దేవుడిచ్చాడు నాకు. చూసారా, దేవుడుంటే నీవు నుంచున్న స్థలము దేవుడు మహిమకరముగా మార్చివేస్తాడు. దేవుడు లేకుండా ఉంటే ధనవంతుడు చెప్పినట్లుగా యాదనకరమైన స్థలం అంటాడు. ఎంత భయంకరం అండి. దేవుని సహవాసమును కలిగి ఉంటే, దేవుని వాక్యాన్ని నువ్వు కలిగి ఉంటే, దేవుని ప్రసన్నతను నువ్వు కలిగి ఉంటే, దేవుని ఆత్మీయ జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే, దేవుని ఆత్మీయ యొక్క సత్యాన్ని నువ్వు కలిగి ఉంటే, ప్రార్థన పూర్వకమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే, విశ్వాస సంబంధమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే, భక్తి జీవితంలో నీవుంటే, పిల్లరా, నీ జీవితంలో మహిమకరమైన స్థలము తప్ప, విజయముతో కూడిన స్థలము తప్ప మరి ఒకటి ఉండదు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు.
ఆశీర్వాదకరమైన స్థలములో నువ్వు ఉండాలి అంటే దేవుడు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జెమిమా వయసులో చిన్నది కావచ్చు, యవనస్తురాలుగా ఉండవచ్చు. తాము ఇండియాకు ఒక క్రికెట్ ఆడే ఒక అమ్మాయిగా తను బరిలో దిగవచ్చు. కానీ ఆమె అనుకున్నది ఏం తెలుసా? యేసు క్రీస్తు వారు నాతో ఉంటే ఆట స్థలం కాదు, ఇది మహిమ కలిగిన స్థలముగా దేవుడు మార్చివేస్తాడు. దేవునికి స్తోత్రం. చిన్నవాడైన యవనస్తుడైన దావీదు చెప్పినట్లుగా యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాదే. జెమిమా కూడా ఆడేది నేను కాదు, నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. దేవుని మహిమ నాలో ఉంటుంది. దేవుని ప్రసన్నత నాలో ఉంటుంది. దేవుని కృప నాలో ఉంటుంది. దేవుని శక్తి నాలో ఉంటుంది. దేవుని జ్ఞానము నాలో ఉంటుంది. దేవుని యొక్క ఆశ్చర్యకరమైన హస్తము నా మీద ఉంచి ఈ స్థలమును మహిమ కలిగిన స్థలముగా, ఆమేన్, హల్లెలూయా. ఏమండి, ఆ అమ్మాయి ఒక్కటి 127 రన్స్ కొట్టినందువలన ఆస్ట్రేలియా ఉంచిన ఆ పెద్ద స్కోర్ని ఆ అమ్మాయి జయించినట్టయింది. 135 కోట్ల ప్రజలు, ఇండియా ప్రజలకు గొప్ప విజయం తెచ్చగలిగింది. ఇది ఎలా సాధ్యమైందని ఆ అమ్మాయి చెప్పింది అంటే, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాలో ఉన్నాడు, దేవుని శక్తి నాలో ఉంది. ఈ దేవుడే నాకు అనుగ్రహించినటువంటి గొప్ప విజయం. ఈ విజయానికి నాతో పాటు ప్రార్థించిన వారు నా తల్లిదండ్రులు, నాతో కలిసి ప్రార్థించిన వారు నా కోచ్, నాతో కలిసి ప్రార్థించిన వారు నా స్నేహితులు, నా బంధువులు, నా సంఘము. ఈ రోజున పిల్లరా, క్రైస్తవ దేశాలు, క్రైస్తవ ప్రజలు ఎంతగా సంతోషిస్తున్నారు. ఈ విజయము ఆమెది కాదు, దేవునిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేద లాజరు, దరిద్రుడైన లాజరు విజయాన్ని పొంది ఎక్కడున్నాడు అంటే అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము రొమ్మున అనుకున్నాడండి. గొప్ప విజేతగా లాజరు నిలిచాడు. నిలిచిన సంగతి ఎవరు చెబుతున్నారు? ఓడిపోయిన ధనవంతుడు చెబుతున్నాడు. అయ్యా, మహిమ కలిగిన నీ రొమ్మున అనుకున్నటువంటి మా ఊరు వాడైనటువంటి లాజరును పంపించు భూమి మీదకి. నా సహోదరులకు మారు మనసు గురించి చెప్తాడు, రక్షణ గురించి చెప్తాడు, బాప్తిస అనుభవాన్ని గురించి చెప్తాడు, సంఘ సహవాసాన్ని గురించి చెప్తే వారు విని మారి యాదనకరమైన స్థలానికి రాకుండా ఉంటారయ్యా. పంపించు. ఎంత గొప్ప సాక్ష్యాన్ని ధనవంతుడు ఇస్తున్నాడు కదండి. ఈరోజు జెమిమా గొప్ప సాక్ష్యం ఇస్తుంది. గొప్ప సాక్ష్యం. నేను కాదు, నాలో దేవుడు ఉన్నాడు, దేవుని శక్తి నాలో ఉంది. ప్రార్థన శక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మనము గెలవాలి. మనము మహిమైన స్థలములో ఉండాలి, ఆనందకరమైన స్థలములో ఉండాలి, సంతోషకరమైన స్థలములో ఉండాలి, దేవుని సహవాసములో ఉండాలి అంటే మనం చేయవలసిన పని ఏం తెలుసా? క్రీస్తును కలిగిన వారముగా ఉండాలి. దరిద్రుడు, పేదవాడైన లాజరు ఆస్తి లేకపోవచ్చు, అంతస్తు లేకపోవచ్చు, భోజనం లేకపోవచ్చు, వస్త్రం లేకపోవచ్చు, కటికి పేదవాడు కావచ్చు, శరీరము ఆకారం కోల్పోయి ఉండవచ్చు, శరీరంలో కురుపు ఉండవచ్చు,
సీము కారుతుండవచ్చు, ఈగలు ముసురుకుంటుండవచ్చు, దుర్వాసన వస్తూ ఉండవచ్చు, అతని కుక్కలు నాగుతుండవచ్చు. అతడు భూలోకంలో ఎలాగ ఉన్నాడు అనేది కాదండి, అతడు దేవునిలో ఉన్నాడా లేదా అనేది మనము గమనించాలి. దేవుని వాక్య ప్రకారంగా మనము గుర్తించాలి అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, క్రీస్తును కలిగి ఉంటే ఈ ఆకలి మనకు వాటమిని ఇవ్వదు. ఈ శరీర బలహీనత మనల్ని కృంగిపోవడానికి లేకపోతే ఓడిపోవడానికి అవకాశం ఉండదు. మన పేదరికం, మన దరిద్రత వాటమి అంచులకు తీసుకువెళ్ళదండి. క్రీస్తు మనలో ఉంటే ఎంత ఆకలితో ఉన్నా, ఎంత భయంకర పోరాటంలో ఉన్నా విజయము దేవుడు మనకిస్తాడు, గెలుపు దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జెమిమా పిల్లరా క్రీస్తును కలిగి ఉంది కాబట్టి, దేవుని ప్రార్థించుకుంది కాబట్టి, దేవుని సహవాసాన్ని కలిగి జీవించింది కాబట్టి పిల్లరా ఆ గ్రౌండ్లో ఇండియా టీం గెలవగానే వాళ్ళ పేరెంట్స్ గ్రౌండ్లో ఉన్నారు. వాళ్ళ వైపు చూచి చేతులు ఒప్పలేదండి. కోచ్ వాళ్ళ ఎదురుగానే ఉన్నాడు, చేతులు ఒప్పలేదండి. ఉన్న పాటున ఉన్న రీతిలో ఆకాశము మహాకాశములో ఉన్న దేవాతి దేవుని తట్టు తన కనులెత్తి లేదా ఆత్మ సంబంధమైనటువంటి సంతోషకరమైనటువంటి కన్నీరును దేవుని దగ్గర విడిచింది. పిల్లరా కారణం ఏం తెలుసా? అయ్యా, ఇంత ఘనత నాకు నువ్వు ఇచ్చావు, ఇంత పేరు నాకు నీవు ఇచ్చావు, ఇండియా దేశాన్ని గెలిపించడానికి ఒక సాధనముగా, ఒక పనిముట్టుగా నన్ను వాడుకున్నావు అని మొదటిగా ఆకాశ మహాకాశముల దేవుని తట్టు తన కనులెత్తి దేవునికి వందనాలు చెప్పిందండి. ఎంత ఎంత ప్రార్థనా జీవితం కలిగినటువంటి పాప, ఎంత దైవభక్తి కలిగినటువంటి పిల్లండి. అమ్మా, నువ్వు కూడా విజయాన్ని పొందుకోవాలి, నువ్వు కూడా గెలుపును పొందుకోవాలి, నువ్వు కూడా గెలుపును సాధించాలి అంటే ఆకాశము మహాకాశములో ఉన్న దేవుని తట్టు నువ్వు చూడాలి. లాజరు పేదరికాన్ని చూసుకుంటూ కృంగిపోలా, తన శరీరంలో వచ్చిన కురుపులు, సీమును, బాధను చూసుకొని కృంగిపోలేదు, లేకపోతే ధనవంతుని చూసుకొని కృంగిపోలేదండి. అతని విజయాన్ని పొందడానికి, ఆత్మ సంబంధమైన గెలుపులోనికి ప్రవేశించడానికి రోజు ఆకాశ మహాకాశములున్న దేవుని తట్టు కనులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు లాజరు. కాబట్టి మహిమగలిగిన స్థలంలో లాజరు ఉన్నాడు. ఏమండి, వేదనకరమైన స్థలంలో ధనవంతుడు ఉన్నాడు. ఇది ధనవంతుడు చెబుతున్న మాట, వాక్యాన్ని తిరస్కరించినటువంటి వ్యక్తి చెబుతున్న మాట అండి ఇది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా, నాకున్న సహోదరులు వేదనకరమైన స్థలంలో రావడం నాకు ఇష్టం లేదయ్యా. మా ఊరు వాడైనటువంటి, మా అందరికి తెలిసిన వాడైనటువంటి లాజరును పంపించయ్య. మళ్ళా ఏమండి, చనిపోయిన మనిషి భూమి మీదకి వస్తే ఒక్కళ్ళు ఉంటారు ఆ ఊర్లో, లాజరు దెయ్యమై వచ్చాడని ఎంతగా భయపడతారు కదండి, ఎంతగా వేదన పడతారు కదండి. అందుకనే తండ్రి అబ్రహాం అంటాడు, ప్రవక్తలకు మోషే లాంటి వారు ఉన్నారు అక్కడ, ఎంతోమంది సేవకులు ఉన్నారు, ఎంతోమంది దేవుని దాసులున్నారు. వాళ్ళు చెబితే ఇంటే చాలు మారు మనసు పొందుతారు. ఇప్పుడైనా చాలామంది అండి దేవుని మాట వింటలా, ఇప్పుడు కూడా వింటలా, దేవుని వాక్యానికి లోబట్లా, దేవుని చిత్తానికి లోబడట్లా, దేవునికి వ్యతిరేకమైన జీవితంలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఎంత భయంకరం, ఎంత భయంకరం. అలా ఉండవద్దు. క్రీస్తును కలిగిన వారికి గొప్ప విజయం, గొప్ప విజయం. దానికి నిదర్శనమే, దానికి ఆత్మ సంబంధమైన సాక్ష్యమే జెమిమా. ఎంత గొప్పగా, ఎంత గర్వంగా మాట్లాడుతుందండి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు కొంతమంది నచ్చని వారు, దేవుడంటే గిట్టని వారు, ఇప్పుడున్నటువంటి ఆర్ఎస్ఎస్ హిందూ పరిషత్ వాళ్ళు దాన్ని ఇంకొక కోణంలో ప్రచారం చేస్తూ ఉన్నారు. కొన్ని ఛానల్లో, కొన్ని యూట్యూబ్లో వ్యతిరేకమైనటువంటి ప్రచారం. దేవుడెవరు, దేవుడి గురించి మాట్లాడింది ఇండియా టీంలోనే ఉండటానికి వీలు లేదు అన్నట్లుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. బాబు ప్రార్థన చేయండి. జేమేమా గొప్ప సాక్ష్యం, గొప్ప సాక్ష్యం. 135 కోట్ల మంది ప్రజల హృదయాలను గెలిచినటువంటి జేమేమా దేవుని కనపరిచింది. మహిమ కలిగిన గ్రౌండ్గా మార్చివేసిందండి. ఆ గ్రౌండే, ప్లే గ్రౌండే మహిమ కలిగిన గ్రౌండు. దేవుడు నాతో ఉన్నాడు. దేవుడు ఉంటే మహిమ అక్కడ ఉన్నట్టే కదండి. లాజరు ఎక్కడున్నాడు? మహిమ కలిగిన రాజ్యంలో ఉన్నాడు, మహిమ కలిగినటువంటి దేశంలో ఉన్నాడు. అక్కడ దేవుడు ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? యాదరకరమైన స్థలంలో, అంటే దేవుడు లేని స్థలంలో ఉన్నాడు. దేవుడు లేకపోతే అంత ఓటమే, ఓడిపోవటమే నీ జీవితంలో, నష్టపోవటమే. అలా ఉండకూడదు అని దేవుని వాక్యము, దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి ప్రభునందు పిల్లరా, నేను ముగించబోతున్నాను. మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం. మహిమ కలిగిన దేశంలోనికి, దేవుని స్థలంలోకి మనం ఉండాలి అంటే బ్రతికుండగానే, జీవించుతుండగానే వాక్య ప్రకారమైన మారు మనసు, వాక్య ప్రకారమైన రక్షణ మనము పొంది నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలని యవన బిడ్డ జెమిమా ఇచ్చిన గొప్ప సాక్ష్యాన్ని బట్టి నీవును నీ బిడ్డలను అలాగా తీర్చిదిద్దాలని, ప్రార్థనలో పెంచాలని, భక్తిలో పెంచాలని, విశ్వాసములు పెంచాలని దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ పిల్లలు చదువుతున్నారా? స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోమని చెప్పండి. నీ పిల్లలు పని చేస్తున్నారా? పనికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకో. ఎందుకంటే వాళ్ళు వెళ్ళే ప్రతి స్థలంలో దేవుడు ఉండాలి. దేవుడు వారితో ఉంటే వాటిమ ఉండదు. దేవుడు వారితో ఉంటే కీడు రాదు పిల్లరా. అంత ఆశీర్వాదాలు వస్తాయి, అంత దీవెనలు వస్తాయని దేవుని వాక్యము, దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్న ఒక యూట్యూబ్ ఛానల్లో నేను చూచాను. వాళ్ళ నాన్నగారు క్రైస్తవుడని, వాళ్ళ నాన్నగారు ప్రార్థనకి వెళ్తారని ఎలిగేషన్ తీసుకొచ్చి ఆ క్రికెట్ బోర్డులో ఉన్న మెంబర్షిప్ని కూడా తీసేసేసారంట. ఎంత భయంకరం అండి! ఎంత భయంకరమైన పరిస్థితులు మనం జీవిస్తున్నామండి. నిజమే, ఈ రోజున చాలామంది యేసు క్రీస్తు వాక్యమును నమ్మనటువంటి దుష్ట శక్తులతో కలిగినటువంటి వ్యక్తులు దేవుని బిడ్డలను కొడుతున్నారు, హింసిస్తున్నారు, గ్రామాల నుంచి వేలివేస్తూ ఉన్నారు, చర్చిలు పడగొడతా ఉన్నారు, గాయపరుస్తూ ఉన్నారు. ఎంత భయంకరం కదా! నిజంగా జెమిమా నాన్నగారు ప్రార్థనకి వెళ్ళే వ్యక్తి అని తెలిసి క్రికెట్ బోర్డు మెంబర్షిప్ నుండి తీసేశారట. ఎంత భయంకరం! జెమిమాను కూడా 1-2 సార్లు ఆడనిచ్చారు. 1-2 సార్లు సరైనటువంటి రన్స్ డక్అవుట్లు అయినందువల్ల ఈ వంకను మనసులో పెట్టుకొని తీసేశారు అమ్మాయిని కూడా. ఇలా ఆస్ట్రేలియా మీద క్రికెట్ ఆడటానికి ఎగస్ట్రా ప్లేయర్గా తీసుకెళ్లారు. ఆడటానికి తీసుకెళ్ళాలి, ఎగస్ట్రా ప్లేయర్. ఎవరైనా బాగా పోతే పరిస్థితులను బట్టి ఆమెను ఆటో తీసుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆమెకు ఒక అవకాశాన్ని దేవుడు కలిగించాడు. ఆ ఒక్క అవకాశమే ప్రపంచ దేశాలకు ఈరోజు ఒక క్రైస్తవురాలు, దేవుని బిడ్డ విజయాన్ని ఇండియా దేశానికి ఇచ్చింది అని చెప్పడానికి ఆమె గర్వపడింది. మహిమ కలిగిన స్థలముగా దేవుడు నాకు ఇచ్చాడు. ఎంత గొప్ప సంగతి! మా బాబు క్రీస్తుని కలిగిన తర్వాత కొన్ని ఆటంకాలు రావచ్చు, కొన్ని ఇబ్బందులు రావచ్చు, కొన్ని శోధనలు రావచ్చు, కొన్ని శ్రమలు రావచ్చు, కొన్ని నిందలు, అవమానాలు రావచ్చు. అయినా భయపడబాక, అధైర్యపడి ప్రార్థన భక్తిని విడిచిపెట్టబాక, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టబాక, దేవునిలో నిలిచి ఉండు. దేవుడు ఒక దినాన
ఆశ్చర్యకరముగా దేవుడు నిన్ను ఎత్తిపడతాడు. ఆశ్చర్యకరముగా దేవుడు నిన్ను దీవిస్తాడు. దానికి ఉదాహరణగా గొప్ప సాక్షి ఎవరి బిడ్డ మరి జెమిమా అని దేవుని వాక్యము ద్వారా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. సహోదరా సహోదరి, చేతులు జోడించి మనం చేస్తున్నాను. క్రీస్తును కలిగి ఉంటే మహిమ కలిగిన రాజ్యంలో లాజరు ఉన్నాడు. క్రీస్తును కలిగి ఉంటే విజయము కలిగిన స్థలములో యవన బిడ్డ యవనస్తురాలు జెమిమా ఉన్నట్లుగా దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అదే సంతృప్తి కలిగిన దైవభక్తి, గొప్ప లాభ సాధన. జెమిమా కూడా చాలా పేదరికంలో ఉంది, చాలా ఆర్థికతలో ఉంది. ఏమండి, దేవుడు ఆమెను ఇండియా టీములోనికి దేవుడు చేర్చాడు. గొప్ప లాభ సాధనము కలిగించే ప్రపంచ దేశానికి ఒక దిక్చూసిగా దేవుడు ఆ బిడ్డను ఎత్తిపట్టాడు. దైవభక్తి, ఏమండి, సంతృప్తి కలిగిన దైవభక్తి ఉందా నీకు? సంతృప్తి కలిగిన దైవభక్తి లాజరు కలిగిన వాడిగా ఉన్నాడు. సంతృప్తి కలిగిన దైవభక్తి ఒక యవన బిడ్డ, క్రికెట్ ఆడినటువంటి యవన బిడ్డ జెమిమా కలిగి ఉంది. మరి నువ్వు కలిగి ఉంటావా? ఉంటే నీ ద్వారా సంతృప్తి నీ కుటుంబానికి, నీ గ్రామానికి, నీ రాష్ట్రానికి, నీ దేశానికి, ప్రపంచ దేశాలకు సంతృప్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, చేతులు జోడించి మనం చేస్తున్నారు. దేవునిలో దేవునితో ఆత్మ సంబంధమైన జీవితాన్ని, విశ్వాస సంబంధమైన జీవితాన్ని నువ్వు కలిగి జీవించాలి అని, దేవుని సహవాసంలో నీ జీవితాన్ని కొనసాగించాలని ప్రభువు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నాను. దేవుడి మాటను, దేవుడి వాక్యాన్ని మనందరి కొరకు దీవించి ఆదరించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. కృపామయుడా, ప్రేమిగల మా తండ్రి, ఇంతవరకు మా మధ్య ఉన్నారు, మాతో ఉన్నారు. అందుకే నీకు వందనాలు. నీ వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందుకే నీకు వందనాలు. ఎవరి బిడ్డ ప్రభువా, నీ వాక్యాన్ని బట్టి విశ్వాస జీవితంలో జీవించింది కాబట్టి జెమిమాకు మంచి విజయాన్ని మీరు ఇచ్చారు. తనకు కాదునైనా ఇండియా దేశానికి మీరు ఇచ్చారు, క్రైస్తవ లోకానికి మీరు ఇచ్చారు. అందుకే నీకు వందనాలు. గొప్ప సాక్షిగా జెమిమాని మీరు నిలబెట్టారు. అలాగే ప్రభువా, నీ ఆత్మ సంబంధమైన జీవితంలో జీవించినటువంటి లాజరును ప్రభువా, మహిమగిలినటువంటి మీ రాజ్యములో, మీ దేశంలో, నీ మహిమగల స్థలములో మీరు ఉంచినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగనైనా అనేక బిడ్డలు సిద్ధపడి మహిమల రాజ్యంలోనికి, మహిమల దేశంలోనికి ఉండినట్లుగా ఆ మారు మనసు రక్షణ, బాప్తిస్మ అనుభవం, సంఘ సహవాసాన్ని నీ బిడ్డలకు మీరు కలుగు చేయండి. మీ కృపలో మరుగుపరిచి భద్రపరచండి. తోడుగా ఉండమని సహాయం చేయమని, ఇతమైన వాక్యాన్ని నీరుగట్టి పని దయచేయమని యేసుని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, దయచేసి గమనం చేయండి. రేపు ఆదివారం అండి. దయచేసి రేపు ఆదివారం మరి 3 స్థలాల్లో ఆరాధన జరుగుతుంది. దయచేసి మరి ఎక్కడికి ఆరాధనకి వెళ్ళని వారు ఉంటే దయచేసి రండి. మాకు 3 స్థలాల ఆరాధన జరుగుతూ ఉండింది. మొదటి ఆరాధన ఐక్యనగర్ హౌసింగ్ కాలనీలో ఉదయం 7 గంటలకు అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది. మరి పాల్గొనండి. జీవములైన దేవుని మాటలు వినండి. ఆత్మీయ ఆశీర్వాదాలు, దీవెనలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తూ ఉన్నారు. అలాగే రెండో ఆరాధన రామాపురం బీచ్ రోడ్లో అబ్దుల్ కలాం కాలనీలో మందిరం ఉంది. అక్కడ ఆదివారం ఉదయం 9:30 అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది. రండి, జీవము కలిగిన దేవుని వాక్యాన్ని విని ఆత్మీయ మేలు పొందండి. 3 ఆరాధన పేరాల హై స్కూల్ దగ్గర మెయిన్ చర్చి ఉంది. అక్కడ ఆదివారం 11:30 ఆరాధన ప్రారంభించబడుతుంది. రండి, దేవుని గురించిన వాక్యాన్ని విని ఆత్మీయ మేలు పొందండి. అలాగే ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. కలిసి ప్రార్థన చేద్దాం. మీ కుటుంబంలో సమస్యలు, మీ జీవితంలో బాధలు, బలహీనతలు, రోగములు, దైవుల చేత పీడించబడుతున్నారా, శాతబడి శక్తుల చేత పీడించబడుతున్నారా? రండి, దేవుని గురించిన మాటలు విని ప్రార్థన చేసుకొని
గొప్ప మేలు, గొప్ప విడుదల మనం పొందుకుందాం. ఇదంత మాత్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో మరి భయంకర తుఫాను ద్వారా, వరదల ద్వారా కొన్ని గ్రామాలు రాకపోకలు నిలిచిపోయాయి. చాలామంది చాలా ఆర్థికంగా, చాలామంది ఆహారానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దయచేసి వారి కొరకు ప్రార్థన చేయండి. మాత్రమే కాదు, మరి వారికి ఏదన్నా సహకరించాలనుకుంటే మమ్మల్ని కూడా సంప్రదించండి. కలిసి పేదవారికి, ఆర్థికతలో వరదలో బాధపడుతున్న వారికి చేతనైన సహాయం చేసి దేవుని కృపను, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. పరలోక రాజ్యానికి వారసులముగా, హక్కుదారులుగా మలచబడదాం. ఈ టీవీ పరిచర్యలో పాల్గొన్న మీరందరికీ, వాక్యం వింటున్న మీరందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఎన్నో వాక్యాన్ని ఇతరులకు ఫార్వర్డ్ చేయండి. ఈ కుటుంబ సభ్యులలో మీరు కూడా భాగస్వాములు కావాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనవి చేస్తున్నాను. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి అంశమునకును కూడి ఉన్న మనందరికీ, దేవాని మరుడు ప్రతి ఆత్మ సల పరిశుద్ధులకును, జమీమాకును, వారి కుటుంబీకులకును, అలాగే యూట్యూబ్ పరీక్షలో పాల్గొంటున్నటువంటి కుటుంబ సభ్యులందరికీ, సంఘాలకును, సంఘ బిడ్డలందరికీ, దేవాని మరుడు ప్రతి ఆత్మకును, సకల పరిశుద్ధులకును ఆయన రాకడ వరకు తోడి నడిపించి, దీవించి, సంరక్షించి, ఆశీర్వదించి, బలపరిచి తోడుండును గాక. ఆమేన్.